దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల ధ్యానం నాకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. దేవుడు సినాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆయన యొక్క ప్రత్యక్షతను ఇజ్రాయేలీలకు అనుగ్రహించి ఆయన ఇచ్చినటువంటి డెకలాగ్ని మనం ధ్యానం చేసాము. 10 ఆజ్ఞలు ఈ నిర్గమకాండం గ్రంథం 20వ అధ్యాయంలో ధ్యానం చేసి ఉన్నాము. ఇవి మన కోసం దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రిస్క్రిప్టివ్ లా. ఇది ప్రిస్క్రిప్టివ్ లా అంటే ఒక వ్యవహారికమైనటువంటి చట్టం లేదంటే ఒక ధర్మశాస్త్రంను వారికి అనుగ్రహించారు. ఆ తర్వాత డిస్క్రిప్టివ్ లాని ఈ వ్యవహారిక సంబంధమైన విషయాలను క్లారిటీ లేనప్పుడు దానికి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ క్లారిటీని మనకు ఈ 20వ అధ్యాయం 23 నుంచి ఇస్తున్నట్లుగా మనం చదువుకోవచ్చు. సో 2022 నుంచి 23:33 వరకు దిస్ ఈస్ కాల్డ్ ద బుక్ ఆఫ్ కవెనెంట్, అనగా నిబంధన గ్రంథం అని చెప్పచ్చు. యూదులకు దేవుడు అనుగ్రహించినటువంటి చట్టం లేదంటే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలను బేస్ చేసుకొని వివరణాత్మకంగా వ్రాయబడినటువంటి చట్టాలు అని చెప్పవచ్చు. సో దీనిని మనం ఈ రోజు నుంచి ధ్యానం చేయబోతున్నాము. లెట్ us pray before we start our meditation. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి యొక్క సూర్యోదయమును మేము చూచే అవకాశమును ఈ భూలోకంలో అనుగ్రహించారు. మా ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అని మోషే భక్తుడు కీర్తన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించుచున్నంత కాలము కూడా పరిశుద్ధంగా జీవించాలి అని, పరిశుద్ధాత్మని యొక్క చెప్పు చేతులలో జీవించాలి అని మీరు మమ్మల్ని మా నుంచి కోరుకుంటున్నారు. సో పరిశుద్ధంగా జీవించడం మా వలన కాదు ప్రభువా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిస్తేనే మేము మీ మార్గములలో నడవగలము. ఈ ఉదయకాల ధ్యానంలో మీ మాటలను మేము ధ్యానించుచుండగా మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడి మమ్మల్ని బ్రతికించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా కూడా సజీవంగా ఆయన సన్నిధిలోనికి రావడానికి కృపను అనుగ్రహించారు దేవుడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. సో ఆలస్యం చేయకుండా మన యొక్క పరిశుద్ధ గ్రంథాలను నిర్గమకాండం గ్రంథం 20వ అధ్యాయం వరకు తిప్పుదాము. లెట్ us turn them to Exodus chapter 20 verse 21 onwards. 21వ వచనం చదువుకుందాము. 21వ వచనం. ప్రజలు దూరంగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారం నాకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశంలో నుండి మీతో మాట్లాడి తిని అని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. బలిపీఠము మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి ఏ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు.
దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. దేవుడు సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 19వ అధ్యాయం 16వ వచనంలో 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, థిక్ క్లౌడ్స్, సాంద్రమేఘం, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. అందరూ కూడా ఆ పర్వతం దగ్గరకు వచ్చారు. పర్వతం దిగువన నిలిచి ఉన్నారు. యెహోవా అగ్ని సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దేర్ వాజ్ స్మోక్ అరౌండ్ ద మౌంట్స్ ఇన్ మౌంట్ సైనాయ్. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను అని చదువుకుంటాం. సో ఇట్ వాజ్ ఎ టెరిఫిక్ కండిషన్ అండ్ Israelites were appalled and they were terrified when the presence of the Lord came down to Mount Sinai. అందుకే వారు అంటున్నారు 19వ వచనంలో, నీవు మాతో మాట్లాడుము మేము విందుము, దేవుడు మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము అని చెప్పినప్పుడు మోసే అంటున్నాడు 20వ వచనంలో 20:20లో, అందుకు మోసే మీరు భయపడకుడి అని. ఇక్కడ 2 purposes of the terrific appearance of the Lord, ఎందుకు అనే దానిని 2 కారణాలు చెప్తున్నాడు. 1 మిమ్మల్ని పరీక్షించడానికి, 2 మీరు పాపం చేయకుండా భయం కలిగి ఉండడానికి దేవుడు వేంచేశాడు అని చెప్పాడు. ఇప్పుడు 21వ వచనంలో వీరందరూ కూడా దూరంగా నిలిచి ఉన్నారు. అయితే మోసెస్ ఏమో he is assuming the role of a mediator. ఇంతకుముందు మోసే మీద తిరుగుబాటు చేశారు. అసలు నీవు మమ్మల్ని ఎందుకు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చావు అని అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వారే మోషేను ఒక మధ్యవర్తిగా ఉండాలి, దేవునితో నువ్వే మాట్లాడి మాకు చెప్పాలి, మేము దేవుడు మాతో గనుక మాట్లాడితే మేము చనిపోతాము అని భయపడిపోతూ ఉన్నారు. సో see the striking contrast here. They were standing far away from the Lord, but Moses was drawing near to God. దేవుని యొద్దకు, దేవునికి సమీపంగా వెళ్ళుచు ఉన్నాడు. దిస్ ఈస్ ద స్ట్రైకింగ్ కాంట్రాస్ట్ వి సీ. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా, ఎందుకు గాఢాంధకారం అంటే ప్రజలు దేవుని యొక్క వెలుగును చూడలేరు కాబట్టి దేవుడు అక్కడ గాఢాంధకారాన్ని కలుగజేశాడు. When Moses enters into that dark cloud, ఆ గాఢాంధకారమైన మేఘంలోనికి మోసే వెళ్ళినప్పుడు from the other side he can see the sun of righteousness. నీతి సూర్యుడు అయిన దేవుని యొక్క ప్రత్యక్షతను ఆ గాఢాంధకారంలో నుంచి ప్రవేశించినప్పుడు అటువైపు నుంచి చూడగలుగుతాడు. యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పుము అని అంటున్నాడు. ఈ ఇజ్రాయేలీలంతా కూడా ఎలాంటి వారు అని అంటే దే వర్ డెస్పరేట్లీ సిన్ఫుల్ పీపుల్. మనం కూడా అంతే, మానవ జాతి అంతా కూడా డెస్పరేట్లీ సిన్ఫుల్ పీపుల్. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్లీ హోలీ. దిస్ ఈస్ ద స్ట్రైకింగ్ కాంట్రాస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మానవుడేమో అత్యంత పాపి అయినటువంటి వాడు, ప్రతి హృదయం యొక్క తలంపు కూడా పాపంతో నిండి ఉండేది, చెడుతనంతో నిండి ఉండేది మానవుని యొక్క హృదయం. అయితే దేవుని యొక్క సన్నిధి అంతా కూడా, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క సన్నిధి, ఆయన ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధంగా, పర్ఫెక్ట్లీ హాలీ. హీ ఈస్ పర్ఫెక్ట్లీ హాలీ. కాబట్టి we have to shake with terror before the Lord, but Christ Jesus made it possible for us to know God when he took our sins upon him
and died upon the cross for us. So Jesus bridges the gap between God and man. Here Moses is appearing as a mediator between God and the Israelites. In the same manner, Christ Jesus appeared in this world in the form of a man, and he assumed the position of the mediator between God and man. దేవునికి మానవునికి మధ్యన ఆయన ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి వచ్చారు. Jews were still appalling with the role of the law. ఈ ధర్మశాస్త్రము తర్వాత దానికి అనుగుణంగా రాయబడి ఉన్నటువంటి ఈ డిస్క్రిప్టివ్ లా దానిని ఆధారం చేసుకొని జీవించాలని అనుకుంటున్నారు. అయితే ఒక వార్నింగ్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు మనకు కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 25-26 వచనాలలో మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. మనకి పరిశుద్ధాత్మ దేవుడు, ఈజ్ రెఫరింగ్ టు ద హోలీ స్పిరిట్. Holy Spirit teaches us and guides us and leads us in our lives how to live a holy life unto God. దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని ఏ విధంగా జీవించాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. మనకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. సో the writer of the Hebrews is warning us against rejecting the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క ప్రాంప్టింగ్స్ ని మనము నిరాకరింపకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని he also tells us or reminds us of the need to rely on the Holy Spirit. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం కదా. అప్పుడు ఆయన శబ్దం భూమిని చలింపచేసెను అని ఇక్కడ ఈ సీనాయి పర్వతం మీదకి యెహోవా దేవుడు దిగి వచ్చినప్పుడు ఏదైతే జరిగిందో అప్పుడు ఆయన శబ్దం భూమిని చలింపజేసింది. అలాగూ దేవుడు టెరిఫిక్ కండిషన్లో ఇజ్రాయెలైట్స్కి అపియరెన్స్ని అనుగ్రహించినా కూడా వారు ఏం చేస్తున్నారు అని అంటే, కొన్ని అధ్యాయాలు మనం ముందుకు వెళ్ళి చూస్తే 32వ అధ్యాయంలోనికి మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్మో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు అహరోను ఏం చేస్తున్నాడు, మీ భార్యలకు, మీ కుమార్తెలకు, మీ కుమారులకు చెవులనున్న బంగారు పోగులు తీసి నా యొద్దకు తీసుకురండి అని చెప్పి వారన్నీ కూడా తీసుకొని వస్తే, అప్పుడు దానితో ఒక రూపాన్ని చేసి పోత పోసి ఒక దూడగా తయారు చేసి అప్పుడు వారందరూ కూడా దానిని ఆరాధిస్తున్నట్లుగా దహన బలులు, సమాధాన బలులు ఆ గోల్డెన్ క్యాఫ్కి వారు అర్పిస్తూ ఉన్నారు. సో దేవుని యొక్క ప్రత్యక్షత అంత టెరిఫిక్గా ఉన్నప్పటికీ వారు నిరాకరించారు. అలాగు వారు నిరాకరించినప్పుడు పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని, అనగా మనతో ప్రతిదినము మనలో నివాసముంటూ బుద్ధి చెప్పుచున్న పరిశుద్ధాత్మ దేవుని మనం విసర్జించిన ఎడల ఏ విధంగా తప్పించుకుంటాము? ఇజ్రాయేలీలు విసర్జించడాన్ని బట్టి ఆ ఓల్డర్ జనరేషన్ అంతా కూడా దేవుని యొక్క దేవుడు ప్రామిస్ చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారు ప్రవేశించలేకపోయారు. అలాగా మనం ఎలా తప్పించుకోనకపోవటం అనేది మరి నిశ్చయం కదా. వీ కెనాట్ ఎస్కేప్ అని అంటూ ఉన్నాడు. అందుకే మనము చాలా జాగ్రత్తగా జీవించాలి అని మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు.
ద రైటర్ ఆఫ్ ద హీబ్రూస్. ఇంకొకసారి అంటున్నాడు, అప్పుడు ఆయన శబ్దం విని భూమిని చలింపచేశాను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేస్తాను అని మాట ఇస్తూ ఉన్నాడు. ఇది హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాలలో చెప్పబడినటువంటి మాటను ది ఆథర్ ఆఫ్ ద హీబ్రూస్ ఈస్ కోటింగ్ హియర్. అపొస్తలుడు పౌల్ కోట్ చేస్తూ ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడును అని అర్థం ఇచ్చుచున్నది. ఆఫ్ కోర్స్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. కానీ పరిశుద్ధాత్మని విసర్జించితే మనం తప్పించుకోలేము అని చెప్తున్నారు. అంత టెరిఫిక్ అపియరెన్స్ని ఇచ్చినప్పటికీ కూడా వారు ఏ విధంగా దేవుని విసర్జించారో మీరు జాగ్రత్తగా చూసుకొని మనకు పరలోకం నుంచి బుద్ధి చెప్పుచున్న పరిశుద్ధాత్మని విసర్జించకుండా జీవించాలి అని మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు మన యొక్క పాపములను తన మీద మోసుకొని మనం చెల్లించవలసిన క్రయధనమును ఆయన మన కోసం చెల్లించి he assumed the position of the mediator, మధ్యవర్తి స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ఒక్కడే మధ్యవర్తి ఉన్నాడు అని తిమోతి గ్రంథం 1 తిమోతి పత్రిక 2:5లో చెప్తూ ఉన్నాడు. ఆ మధ్యవర్తి ఒక్కడే, అతడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. So now Christ Jesus is our mediator. He is sitting at the right hand of the Father. ఆయన తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సో ఆయన మన కోసం చేసినటువంటి కార్యమును బట్టి మనకును దేవునికి మధ్య ఉన్న గ్యాప్ ఆయన పూడ్చివేశాడు. మన కోసం ఆయన గొప్ప కార్యాన్ని చేశాడు. 22వ వచనంలో యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పు అంటున్నాడు, నేను ఆకాశంలో నుండి మీతో మాట్లాడి తినని మీరు గ్రహించితిరి కదా. సో ది ఇజ్రాయెలైట్స్ హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క మాటను ఆకాశంలో నుండి మాట్లాడి తిని అని గ్రహించారు కదా. మనమేం గ్రహించాలి? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో నుండి ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, నేను మీతో మాట్లాడి తిని అని అంటున్నాడే. అలాగూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతి పత్రిక చెప్తున్నట్టుగా మనకు బుద్ధి చెప్పటానికి, నీతిలో శిక్ష చేయడానికి, శిక్షణ ఇవ్వడానికి దేవుడు తన యొక్క పరిశుద్ధమైన లేఖనాలను మన కొరకు రాయించాడు అన్న సంగతి మనందరం కూడా గ్రహించాల్సి ఉంటుంది. ది ఇన్నరెన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్స్, దీనిలో దోషం అంటూ ఏది కూడా లేదు, అక్షర దోషం ఏమి కూడా లేదు. కాబట్టి ది ఒథెంటిసిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు ఈ లేఖనాలను మనం పరిశుద్ధమైన లేఖనాలుగా చూస్తాము. ఈ పరిశుద్ధమైన లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు అనే విషయాన్ని గ్రహించగలుగుతాం. ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయన మాటలను మనం వినాల్సి ఉంటుంది అని మనకు ఈ ఉదయకాలమందు దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. నేను మీతో ఆకాశంలో నుండి మాట్లాడితిని అని మీరు గ్రహించితిరి. ఒక ఫస్ట్ అండ్ సెకండ్ కమాండ్మెంట్స్ని ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. మొదటి 2 కమాండ్మెంట్స్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పారు కదా. దానినే ఇక్కడ రీఇటరేట్ చేసి చెప్తూ ఉన్నాడు, లేదంటే రిపీట్ చేస్తూ ఉన్నాడు. మనం అనుకున్నాం కదా ఇంట్రొడక్షన్ టు ద మార్నింగ్ సర్మన్లో 22వ వచనం నుంచి ఈ చాప్టర్లో 20th చాప్టర్ 22nd verse నుంచి
23rd చాప్టర్ చివరి వరకు కూడా 23-33 వరకు కూడా దీనిని ద బుక్ ఆఫ్ ద కావెనెంట్ ఆర్ నిబంధన గ్రంథం అని పిలుస్తాము. ఇందులో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు అన్నీ కూడా ఆర్డినెన్సెస్ అని మనం పిలవచ్చు. ఆర్డినెన్సెస్ లేదంటే న్యాయ విధులు అని 21:1 చెప్తుంది. చూడండి, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా, న్యాయ విధులు, దీస్ ఆర్ టర్మ్డ్ యాజ్ ది ఆర్డినెన్సెస్. అందుకని అనాది అయినటువంటి లేదంటే వ్యవహారికంగా దేవుడు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్టివ్ లా అనగా 10 కమాండ్మెంట్స్, డెకలాగ్ని ఫౌండేషనల్గా ఇచ్చాడు. దాని యొక్క ఎలాబరేషన్ని ఈ 20వ అధ్యాయం 22వ వచనం నుంచి ఆయన న్యాయ విధుల రూపంలో తెలియజేస్తున్నాడు. సో దిస్ ఈస్ కాల్డ్ ద డిస్క్రిప్టివ్ లా బేస్డ్ ఆన్ ద ప్రిస్క్రిప్టివ్ లా. అనగా వర్ణనాత్మకమైన లేదంటే వివరణాత్మకమైన న్యాయ విధులు 10 ఆజ్ఞలను బేస్ చేసుకొని చెప్పినటువంటి ఆజ్ఞలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి దే గివ్ us the rules of worshiping the Lord and living according to the will of God. కనుక ఇందులో ఉన్నటువంటి ఆర్డినెన్సెస్, న్యాయ విధులు మనం దేవుని కొరకు ఎలా జీవించాలి, దేవుని ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయేలీలకు దేవుడు అనుగ్రహించిన ఒక లీగల్ కోడ్ అని మనం దీనిని ఏన్షియంట్ లీగల్ కోడ్ అని మనకు చెప్పొచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్ కమాండ్స్ అయినటువంటి 10 ఆజ్ఞలను కేస్ లాస్ కింద అన్ఇంటర్ప్రిటెడ్ అబ్సల్యూట్స్ డెకలాగ్లో లేదంటే ఈ 10 ఆజ్ఞలలో వ్యాఖ్యానించబడని విషయాలు అంటే కాన్సైజ్గా ఉన్నాయి కదా, ఆ కాన్సైజ్గా ఉన్నటువంటి 10 ఆజ్ఞలు వ్యాఖ్యానం లేదు అందులో. సో ఇంటర్ప్రిటేషన్ లేదు. కాబట్టి ఈ అన్ఇంటర్ప్రిటెడ్ అబ్సల్యూట్స్ నుంచి ఇంటిగ్రేట్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ది ఎవ్రీడే లైఫ్ అనగా దైనందిన జీవితంలో ఎదురయ్యే సంక్లిష్టమైన పరిస్థితులు, అస్పష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా డీల్ చేయాలో ఈ బుక్ ఆఫ్ ద కవెనెంట్ మనకు తెలియజేస్తుంది. కనుక బేస్డ్ ఆన్ ద రెవల్యూషన్ ఆఫ్ ద హోలీ అండ్ సావరెన్ గాడ్, this part instructs the Israelites on how to worship the Lord properly. దేవుని ఏ విధంగా సరి అయిన రీతిలో ఆరాధించాలి అనే విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే 24వ వచనంలో మీరు 23లో మీరు నన్ను కొలుచుచు, ఇంతకుముందు మనం చదివినప్పుడు ఏ రూపమును చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పారు కదా. ఇక్కడ కొంచెం క్లారిటీ ఏంటంటే, మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. వెండి దేవతలైనా బంగారు దేవతలైనా చేసుకోకూడదు. తర్వాత ఏం చేయాలి, మీరు మంటి బలిపీఠం నా కొరకు చేసి అనగా బేస్ మెటీరియల్తో దాని మీద మీరు బలిపీఠం చేసి దాని మీద మీ దహన బలులను అనగా బర్ంట్ ఆఫరింగ్స్, పీస్ ఆఫరింగ్స్ అర్పించాలి. గొర్రెలను ఎద్దులను అర్పించాలి. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇంకా చెప్తున్నారు, ఒకవేళ రాళ్లతో కనుక మీరు బలిపీఠాన్ని చేయాలని అనుకున్నప్పుడు మలిచిన రాళ్లతో దానిని కట్టకుండా దానికి ఏ పనిముట్టు తగలనీయనటువంటి రాళ్లను తీసుకొని వచ్చి దానిని కట్టాలి అని చెప్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ ది acceptable altar unto the Lord. కాబట్టి God requires a humble altar for sacrifice. మంటితో చెయ్యాలి అంటున్నాడు. మలచనటువంటి రాళ్ళు అంటే మన సొంత రీతిలో దేవుని ఆరాధించటం కాదు. మలిచింది అంటే we will change it according to our style.
ఆర్ అవర్ విష్. కాబట్టి అటువంటి విధంగా కాకుండా దేవుడు మన నుంచి ఆశించిన రీతిలో ఆయనను మనం ఆరాధించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. సో లెవిటికస్ చాప్టర్ 1లో చూసినట్టయితే అంతా కూడా ఆయన ఏ విధంగా బర్న్ట్ ఆఫరింగ్స్ని అర్పించాలి అనేది. బర్న్ట్ ఆఫరింగ్ అంటే ఇట్ ఈస్ లైక్ a sweet smelling aroma unto the Lord, and it signifies the complete and whole surrender unto the Lord. కాబట్టి దేవునికి ఇంపైన సువాసన, 9వ వచనం, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను అని లెవియకాండం 1:9 చెప్తోంది. సో ఈ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా హౌ షుడ్ బి ద బర్న్ట్ ఆఫరింగ్ గివెన్ అన్ టు ద లార్డ్, ఆర్ సాక్రిఫైస్డ్ అన్ టు ద లార్డ్ అనేది తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. అన్హ్యూన్ స్టోన్స్తో చేయబడినటువంటి, లేదంటే మట్టితో చేయబడినటువంటి బలిపీఠం మీద ఎందుకు దేవుడు చేయమంటున్నాడు అంటే, ఇట్ ఈస్ పర్హాప్స్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ది ఆల్టర్స్ ఆఫ్ ద పేగన్ పీపుల్, ఆ కెననైట్ ఆల్టర్స్కి అలాగనే దేవుని యొక్క బలిపీఠానికి డిస్టింగ్విష్ చేయడానికి, లేదంటే వ్యత్యాసాన్ని చూపించడానికి దేవుడు ఈ విధంగా వారిని చేయమని చెప్తూ ఉన్నాడు. అయితే మనం దేవుని యొక్క బిడ్డలంగా అవి ఇజ్రాయేలీలకు బలిపీఠంని గురించి, బర్న్ట్ ఆఫరింగ్ని గురించి, పీస్ ఆఫరింగ్ని గురించి చెప్తూ ఉన్నాడు. మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క నిబంధనలోనికి వచ్చిన ఆయన రక్తం చేత విమోచించబడిన క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి అనేది రోమియోలకు రాస్తూ 12వ అధ్యాయం మొదటి 2 వచనాలలో చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగంగా, లివింగ్ సాక్రిఫైస్గా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాల్కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనకు యుక్తమైనటువంటి సేవ ఏదైనా ఉంది అంటే, we have to be a living and holy sacrifice. We have to give ourselves or offer ourselves as a living and holy sacrifices unto the Lord. కనుక మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ ఎక్స్పీరియన్స్ని మనం కలిగిన వారంగా, ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ట్రాన్స్ఫిగర్డ్ లైఫ్స్ని కలిగినటువంటి వారంగా దేవుని యొక్క చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి అంటే మన మనస్సు మారి నూతనం అవ్వాలి. అటువంటి నూతనమైన జీవితం కలిగిన వారంగా మనం దేవునికి లివింగ్ అండ్ హోలీ సాక్రిఫైస్గా మన యొక్క జీవితాలను, లేదంటే ఇక్కడ చెప్తున్నట్టు శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి అని చెప్తున్నారు. దట్స్ ద సింబాలిజం ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ ది ఇజ్రాయెలైట్స్ టు డూ. ఇక్కడ ఇజ్రాయేలీలకు దహన బలులు, సమాధాన బలులను అర్పించమని చెప్తున్నారే, అది ఎందుకు అనేది ఇప్పుడు మనం రోమీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం. సో we have to go unto the Lord with an acceptable altar, and that altar is our body, and our bodies must be sacrificed unto the Lord or given unto the Lord as a holy and living sacrifice. పరిశుద్ధమును అనుకూలమైనటువంటి రీతిలో దేవునికి మన జీవితములను సమర్పించుకొని జీవించే వారంగా, నూతనమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి అని ఈ వచనముల ద్వారా దేవుడు మనకు ఈ ఉదయకాలమందు తెలియపరుస్తూ ఉన్నారు. సో ద బర్న్ట్ ఆఫరింగ్, ఇక్కడ వారు అర్పిస్తున్నటువంటి దహన బలి దేవునికి ఇంపైనటువంటి సువాసనగా ఉంటుంది. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ whole surrender unto the Lord. మన జీవితంలో
దేవునికి తప్ప మరి దేనికి కూడా మనము మొదటి ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఆయనకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చే వారంగా, ఆయన బిడ్డలంగా జీవించాలని దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. అలాగా మన యొక్క జీవితంలో సజీవ యాగములుగా దేవునికి సమర్పించుకొనున్నట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఇజ్రాయేలీలకు ఒక ప్రిస్క్రిప్టివ్ లాని ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలను బేస్ చేసుకున్న తర్వాత వారికి న్యాయ విధులను, డిస్క్రిప్టివ్ లాని అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే దానికి ముందు ఆల్టర్కి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్స్ని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు కూడా నాయన మా హృదయములు, మా శరీరములు మీకు సజీవ యాగములుగా సమర్పించుకోవాలని తెలియజేస్తున్నారు. మా యొక్క మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరము పొందాలి అని తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ లేనటువంటి ప్రతి మా వ్యూవర్ని కూడా ఈ ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకునండి. మా మనస్సులను మార్చి రూపాంతరము పొందినట్లుగా చేసి మా శరీరములన్నీ కూడా మీకు నాయన అనుకూలమైనటువంటి ఇంపైన సువాసన కలిగినటువంటి బలులనుగా మేము అర్పించగలగడానికి, హోలీ సాక్రిఫైసెస్గా, లివింగ్ సాక్రిఫైసెస్గా మమ్మల్ని మేము మీకు సమర్పించుకొనున్నట్లుగా మాకు కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రభువా, మేము మా యొక్క జీవితములను సంపూర్తిగా మీకు మాత్రమే సమర్పించి ఈ లోకంలో దేనిని కూడా ఆశించకుండా పరలోక సంబంధమైనటువంటి జీవితంను, ప్రత్యేకించబడిన జీవితంను, శాంక్టిఫైడ్ లైఫ్స్ని మేమందరము జీవించుట ద్వారా మీకు మేము ఇంపైన సువాసనగా ఉండునట్లు కృప చూపించమని, ఇతరులకు పరిమళ వాసనగా జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. దేవునికి మనం ఇంపైనటువంటి సువాసనగా జీవించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్.